హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నా పేరు అనుష. ఆల్రెడీ నాకు ఒక ఛానల్ అయితే ఉంది. నా ఛానల్ నేమ్ వచ్చేసి అనుశ్రీ వ్లాగ్స్. అందులో ఎక్కువ కుకింగ్ వీడియోస్, డైలీ వ్లాగ్స్ అలాంటివైతే తీస్తాను. ఇది వచ్చేసి ఓన్లీ డాన్స్ కోసమే క్రియేట్ చేసుకున్నాను. నేను మా వారు వేసిన డాన్స్ వీడియోస్ కానీ, మా నార్మల్ రీల్స్ కానీ అన్నీ పెట్టొచ్చు అనేసి. ఇందులో వచ్చేసి నేను ఓన్లీ డైలీ వ్లాగ్స్ ఎలాంటిది ఏం జరుగుతుందనేది చూద్దామని. ఇందులో ఎలాంటి కుకింగ్ వీడియోస్ తీయొద్దు అనుకుంటున్నాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి నా చిన్నప్పుడు ఆల్బమ్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇది నా మెచ్యూర్డ్ అప్పుడు ఆల్బమ్ అనమాట. అప్పట్లో ఇలా చేయడమే గొప్ప. అసలు ఫస్ట్గా నుంచి మీకు 1 బై 1 ఫొటోస్ అని అయితే చూపిస్తాను. వచ్చేసి ఫస్ట్ వన్ అప్పట్లో అయితే ఇలా జడ వేయడం, ఇలా వెనక ఫొటోస్ తీయడం బాగా ట్రెండ్ అనమాట. అప్పుడు మనకి మేకప్ ఇలాంటివి ఏం తెలియదు. అప్పుడు అక్క ఉండే అనితక్క అనేసి అక్కే రెడీ చేసేది. మా అత్తమ్మ ఉండేవాళ్ళు, వాళ్ళే ఏదైనా సరే. అప్పట్లో ఇక అమ్మ ఉన్న దాంట్లో ఏదో అట్లా చేసింది. అప్పట్లో ఇది చేయటమే గొప్ప. ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ చనిపోయింది. ఇక్కడ వచ్చి దేవుడి ఫోటోలు ఉంటే ఇక్కడ నేను దండం పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ అనుష అని రాశారు, కనిపిస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి మా మేనమామ వాళ్ళు సార పెడతారు కదా. అయితే ఫస్ట్ స్టేజ్ బయట వేసినప్పుడు ఏమన్నారంటే బయట ఒడి నింపకూడదు, ఇంట్లోనే ఒడి నింపుకొని తర్వాత స్టేజ్ మీద కూర్చోబెట్టాలి అన్నప్పుడు ముందు మామయ్య వాళ్ళు అయితే ఇక్కడ ఒడి నింపేశారు. ఒడి నింపిన తర్వాత అనమాట ఇది. ఇక్కడ వచ్చేసి నన్ను కొన్ని ఫొటోస్ కూడా తీశారు. నిజంగా ఇది చాలా బాగుంది. అప్పుడు ఆరెంజ్ కలర్ శారీది 1100 ఏమైంది, ఇప్పటికీ ఉంది నా దగ్గర. నిజంగా చాలా బాగుంది కదా. నేను చూడండి ఎంత బాగున్నాను అసలుకి. ఇక్కడ మేనమామలు అయితే ఇక్కడ ఒడి నింపారు. పూలు, గాజులు, లంగా ఓణి అవన్నీ తీసుకొని వచ్చారనమాట. మా చిన్న మామయ్య, పెద్ద మామయ్య ఇద్దరు, ఇంకొక మామయ్య కూడా ఉన్నారు. తనని కూడా చూపిస్తాం. ముగ్గురు మా మేనమామలు. ఇక్కడ వచ్చేసి అత్తమ్మ మళ్ళీ నన్ను రెడీ చేసుకొని హాఫ్ శారీలు అయితే తీసుకొని వస్తున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి జంటలుగా అయితే ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చేసి అక్షింతలు వేస్తున్నారు. ఆల్రెడీ లోపలే ఒడి నింపారు కదా. ఇక్కడ మళ్ళీ ఒకసారి తమలపాకు ఆకు, ఒక్క, పూలు పండ్లు పెట్టేసి ఇక ఇద్దరు మేనమామలు అక్షింతలు వేశారనమాట. ఇక్కడ వచ్చేసి అన్నయ్య వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, ఇక అందరు. ఇప్పుడు వచ్చి మా రెండో పెద్దమ్మ, ఇవి మా పెద్దమ్మ, ఇంకందరికంటే ఇంకో పెద్దమ్మ ఉంది, తను చనిపోయిందనమాట. ఇవి మా రెండో పెద్దమ్మ, 3 లాస్ట్ మా అమ్మ చిన్నది, మా మావయ్య వాళ్ళు ముగ్గురు అనమాట. ఇక్కడ వచ్చేసి మా వదిన, ఇవి మా పెద్ద వదిన అన్నయ్య. ఇక్కడ వీళ్ళు వచ్చేసి మా చిన్న వదిన. వీళ్ళు మళ్ళీ ఇంకొకళ్ళు థర్డ్, అక్కడొకళ్ళు ఉన్నారు. మా అక్క, మా బావ. నా ఇంతకుముందు అనుశ్రీ వ్లాగ్స్ వీడియో చూసే ఉంటారు. అన్నయ్య, వదిన. ఇక్కడ వచ్చేసి మా అమ్మ, మా అత్తమ్మ, అమ్మ అనమాట. అమ్మ చూడండి ఎలా ఉందో. ఇక్కడ వదిన వాళ్ళు ఒడి నింపుతున్నారు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ వదిన. అన్నయ్య రాలేదనుకుంటా ఆ రోజు. ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ, మా ముసలమ్మ చనిపోయింది, రాజమ్మ. నన్ను చాలా బాగా చూసుకుందండి. ఇక్కడ వీళ్ళు వచ్చేసి నాకు ఫ్రెండ్స్, అంటే మా వదిన వాళ్ళ పిల్లలు. మళ్ళీ మా అక్క, మా పెద్దమ్మ వాళ్ళు. ఇక్కడ వచ్చేసి శృతి అనమాట. ఇప్పుడు నా అనుశ్రీ వ్లాగ్స్ నాతో డ్యాన్స్ చేస్తుంది కదా, చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఇక అందరూ 1 బై 1 ఇలా ఫోటోలు అయితే దిగుతున్నాము. దిగిన తర్వాత ఇక్కడ ఒక్కొక్కటిగా అక్క వాళ్ళు మళ్ళీ లోపల నుంచి తీసుకురావటం, బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని ఇట్లా పిల్లలతోటి అన్నీ అయితే తీసుకున్నారు. అయితే అలా ఉండేదాన్ని నేను. స్టెప్స్ ఇట్లా పెట్టు, అట్లా పెట్టాను, వాళ్ళు చెప్పేంతవరకు కూడా మనకేం తెలియదు. ఇది వచ్చేసి మెచ్యూర్డ్ అయిపోయింది. అప్పుడు నాకు లెగ్ కూడా ప్యాచర్ అయి ఉండే. కాలు ప్యాచర్ అయిన తర్వాత రాడ్ వేసి తీసిన తర్వాత పిక్ అనమాట. ఇక అప్పుడు నాకు కొంచెం బాడీ వెయిట్ పెరగటం అయితే స్టార్ట్ అయింది. అంతకుముందు లేకుండే. అన్నయ్య వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళ అక్క, అండ్ అలాగే అమ్మ, అత్తయ్య వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, ఇలా మా ఫ్యామిలీ మొత్తం. ఇక్కడ ముగ్గురు అక్క చెల్లెలు అనమాట. మా అత్తమ్మ, మా వదిన, ఇక అందరూ. ఇక్కడ మా సార్ అండి, మా స్కూల్ సారు. మా సారు దయానందన్ సార్. ఇక్కడ వచ్చేసి మా మామయ్యను కూడా, మా అమ్మ వాళ్ళ తమ్ముడు సార్ కూడా మన క్రీస్తోతుల సివిక్ సార్ అనమాట. ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ, అమ్మ వాళ్ళ ఫ్యామిలీ. ఇక్కడ వచ్చేసి మా అమ్మ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ. ఇది వచ్చి నా ఫ్రెండ్ సంధ్య. చూశారు కదా. అంతా అప్పట్లో బాగుండేది. ఇప్పుడు అనుకున్న అలాంటి రోజులు మనం తిరిగి రావు. అందరూ చాలామంది వచ్చిండే. అమ్మ ఉన్న దాంట్లో నా కోసం నాకు ఏది అడిగినా కాదని లేదు. నన్ను ఇప్పుడు చాలా బాగా చూసుకుంది. లాస్ట్ ఫైనల్లీ ఫంక్షన్ అంతా అయిపోయాక ఇక్కడైతే తింటున్నాం మేము. మా లాస్ట్కి తర్వాత నాకు కాల్ ప్యాచర్ అయిపోయి నేను మెచ్యూర్డ్ అయిన తర్వాత ఇక నాకు బాడీ వచ్చింది అనమాట, మెడిసిన్స్కి వాటికి. ఇది వచ్చేసి నా మెచ్యూర్కి కార్డు కొట్టిస్తాం కదా, అది ఆహ్వానము. ఇంకా తర్వాతకి మేము ఊళ్ళో నార్మల్ దిగిన ఫొటోస్ ఇవన్నీ.
ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో నా డ్యాన్స్లు అవి కూడా చూపిస్తాను మీ అందరికైతే ఈ లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియో అంటే అనుశ్రీ లాగ్స్లో అయితే మనకు కుకింగ్ అవన్నీ అయితే ఉంటాయి రోజు జరిగేది. ఇందులో ఓన్లీ డైలీ లాగ్స్ కానీ ఏదైనా అలాంటి ఇంపార్టెంట్ కానీ పిల్లలు అయితేనే షూట్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు నుంచి. ప్లీజ్ నా ఛానల్ తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి వాచింగ్ మోర్ వీడియోస్. నేను ఎలా ఉన్నానో నా ఫొటోస్లో అనేది కూడా కామెంట్ చేయండి.